రూల్స్ ఎవరికైనా రూల్సే. నువ్వు ఎంత స్టార్ ప్లేయర్ అయినా నీకు ప్రత్యేక మినహాయింపులు ఉండవు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. కానీ ఐపీఎల్లో ప్రస్తుతం అంపైర్లు ప్రవర్తిస్తున్న తీరుపై చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయేమో అనే ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే 2 రోజుల్లో ఇద్దరు ప్లేయర్స్కు సమాన న్యాయం జరగలేదు. ఒకరికేమో రూల్స్ బుక్ చూపించి అన్యాయం చేస్తే మరొకరికేమో ఆ తర్వాత రోజే అదే రూల్ను బ్రేక్ చేసి షాక్కి గురి చేశారు. స్టబ్స్కు అన్యాయం జరిగితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం రాయల్గా తన పని తాను చేసుకుపోయారు. ఇంతకీ ఈ స్పెషల్ స్టోరీ ఏంటి ఇప్పుడు చూద్దాం. శనివారం చెన్నై సూపర్ కింగ్స్ సెట్ చేసిన 213 పరుగుల టార్గెట్ను చేసే క్రమంలో స్టబ్స్ చివరి వరకు పోరాడారు. ఢిల్లీ జట్టును గెలిపించేందుకు దూకుడుగా ఆడిన స్టబ్స్ అనూహ్యంగా అవుట్ అవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. పెవిలియన్కు చేరుకోగానే బ్యాట్ను విసిరేశారు. అంతేకాదు డ్రెస్సింగ్ రూమ్లో హెల్మెట్ను కోపంగా పడేశారు. అయితే స్టబ్స్ ఇలా చేయడానికి కారణం లేకపోలేదు. ఈ మ్యాచ్లో ఢిల్లీ విజయానికి చివరి 12 బంతుల్లో 32 పరుగులు అవసరమయ్యాయి. స్టబ్స్ క్రీజ్లో ఉండడంతో ఏదో మూల ఢిల్లీ ఆశలు సజీవంగానే ఉన్నాయి. మరోవైపు చెన్నై తీవ్ర ఒత్తిడిలో కనిపించింది. ఈ దశలో 19వ ఓవర్లో స్టబ్స్ గ్లౌస్ మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. రూల్స్ ప్రకారం ఓవర్ మధ్యలో గ్లౌస్ మార్చుకునే ఛాన్స్ లేదు. దీంతో అంపైర్లు స్టబ్స్కు పర్మిషన్ ఇవ్వలేదు. ఇబ్బందికరంగా ఉన్న అవే గ్లౌస్తో బ్యాటింగ్ చేసి స్టబ్స్ అవుట్ అయ్యాడు. జమీ హోర్టన్ బౌలింగ్లో నూర్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అవడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. దీంతో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. ఇంతవరకు బాగానే ఉన్న ఆ తర్వాత రోజు అంటే ఆదివారం రాయల్ ఛాలెంజర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కోసం ఈ రూల్ను బ్రేక్ చేయడం వైరల్గా మారుతుంది. 241 పరుగుల బిగ్ చేజింగ్లో పాండ్యా ఓవర్ మధ్యలో గ్లౌస్ చేంజ్ చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. 2 సార్లు హార్దిక్ గ్లౌస్ చేంజ్ చేయడం గమనించాల్సిన విషయం. అయితే ఈ 2 సార్లు గ్రౌండ్లోకి గ్లౌస్ తీసుకొని వచ్చినా అంపైర్ ఆపలేదు. దీంతో ఇప్పుడు స్టబ్స్ ఇన్సిడెంట్ను చూపిస్తూ సోషల్ మీడియాను నెటిజన్స్ షేక్ చేస్తున్నారు. ఈ సీజన్లో అంపైర్ల తీరేంటో అర్థం కావడం లేదని అంటున్నారు. మరికొందరైతే ఇది ముంబై ఇండియన్స్ పవర్ అంటూ సెటైర్స్ వేస్తున్నారు. ఒక్క రోజుకే రూల్ ఎలా చేంజ్ చేస్తారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ రూల్ వివాదాస్పదం అవుతుంది. మరి పాండ్యా విషయంలో అంపైర్ బ్రేక్ చేసిన ఈ రూల్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.